నమస్తే అవ్వ. చెప్పు నీ బాధ ఏంది చెప్పు. మాకు ఇండ్లు వస్తలేవవ్వ. ఇండ్లు అప్లికేషన్ పెట్టుకోలే? పెట్టుకున్నాం. అప్లికేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం కానీ రాలేదు. ప్రజా పాలనలా అన్ని ఫిలప్ చేయాలా? అన్ని ఫిలప్ చేస్తే ఇస్తారు. అన్ని చేసిరా? అన్ని చేసినాం, అన్ని కాగితాలు ఇచ్చినాం, ఫోటోలు ఇచ్చినాం, అన్ని చేసినాం. మాకేం రాలే. ఎందుకు తిరగాలే? మీ దగ్గరలో ఉన్న అధికారులకు అడగలే? అందరికి చెప్పినాం, సర్పంచ్ చెప్పినాం, అందరికి చెప్పినాం. ఎంతమందికి వచ్చినాయి ఈడ ఊర్లో? 7 వచ్చినాయి, మాకైతే రాలేదు. మీకైతే రాలే. అంటే ఎంతమంది పిల్లలు? ఇల్లు కూడా నాకు జాగుందా? భూమి జాగా ఏం లేదు, ఇల్లు రాలేదు. అంటే ఏమి నాట్లే నీకు ఇట్లా ఏం లేదా జాగా కొంచెం కూడా? పింఛన్ వస్తుందా నీకు? 2000 వస్తుంది. 2000 వేసి ఇప్పుడు 4000 కాలేదంటది. ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలన మంచి అనిపించిందా మీకు? ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపించింది? అప్పుడే మంచి అనిపించింది. అంటే ఇప్పుడు పథకాలు ఏం అందలేవంటారు? ఏం లేవు. ఫ్రీ బస్ వాడతలే? బస్ ఎక్కలేవా? బస్ ఒకటి ఉంటే అయిపోతుంది, ఇక ఏం లేకుండా పర్వాలేదు కదా. ఛార్జీలు లేవు కదా బస్ ఎక్కి? చెప్తాను ఇక మాకు రాని పోనీ 20 రూపాయలు బస్సు. ఇప్పుడు అట్లయితే ఆటో ఎక్కులేము, 20 రూపాయలు పెట్టుకొని పోయినప్పుడు ఎన్ని ఉన్నాయి, బియ్యానికి ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి పెంచిండు ఆయన. ఇప్పుడు ఎలా లాభం ఉందా మాకు? పొద్దున పోతా గెడలో పోయి ఎక్కడ పడగొడుతున్నారు. మాకేం లేదు, అవి ఎండ్లో ఏం లేదు. అన్నిటికీ రాలేసుకొని సపరేట్ కుక్కరం అడిగి ఇవ్వాలని చెయ్యరు. ఇప్పుడు మా ఇల్లు కూడా చూపిస్తామా, చూపిస్తామా ఎత్తున్నాడు. ఏమి లేవు మాకు. నువ్వు ఆడుకుంటుంది ఒక ఫ్రీ బస్ ఒకటే వాడుకుంటున్నావు అంతేనా? అది కూడా అమాస పుణ్యానికి ఎక్కుతున్నావు. అమాస పుణ్యానికి ఇక్కడ ఫ్రీ బస్ కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? పెట్టుడు ఎట్లా చెప్తావు రాంగ్ అని? ఎట్లా? అందరు మస్తు ఎంతో మంది 14 లక్షల మంది 30 లక్షల మంది వాడుకుంటారు దాన్ని. అది ఒక్కటి వాడుకోగానే మా కడుపు నిండిపోతుంది అడిగే కదా. ఇల్లు లేకున్నా పర్వాలేదు, ఇంట్లో లేకున్నా పర్వాలేదు, ఏది లేకున్నా పర్వాలేదు. పింఛి 4000 అవే 2000 ఇస్తాడు. మళ్ళీ ఏళ్ళ పరిస్థితి ఎట్లా? 2000 నీకు నెల అంతా ఎట్లా సరిపోతుంది? మరి గట్టలే పోతు గడుచుకుంటారా? మరి ఏం చేయమంటారు? కరెక్ట్ ఇస్తారా పింఛన్? ప్రతి నెల కరెక్ట్ ఇస్తారా? పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు, నాకు 3 కొడుకులు తిరిగిచ్చారు. మరి జాగా భూమి ఏం లేదా? వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారా? ఎవరు చేసుకున్నారు? మీ పిల్లలు? వాళ్ళకి ఏం లేదు, వాళ్ళేం చేసుకుంటారు? ఎవరికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చక్కగా ఎత్తలేడు అంట. చేస్తలేడు. ఏం చేయాలి చెప్పండి. అన్నిటికీ ఇబ్బంది ఉంది. ఆయన ఏం చేస్తా ఉన్నా ఒకటి లేదు. నీకు ఇప్పుడు సార్ వచ్చి అడుగుతాడు ఏం కావాలని కోరుకుంటావు? ఆయన మేము కోరుకుంటూ ఇస్తాడు. ఆయన ఇప్పుడు అడుగు, ఏం కావాలి అడుగు. ఇచ్చిండ గడ్డెక్కిన కదా మడపోతారు. గడ్డెక్కినాకనే ఇట్లా ఇట్లా అన్నిటికీ అంటే మళ్ళీ లేకపోతే కొన్ని ఏళ్ళ మేము చెప్పబట్టి కొన్ని ఏళ్ళు చేస్తాడు. కుదేడ పెడతాడు. ఎంత పైన చేసేది? ఇంకా ఆయన మంచి అంటావు. చేస్తలేడు. మాకేం లేదు. అన్నిటికీ ఇబ్బంది ఉన్నది. ఉన్నోళ్ళకే ఇంట్లో ఉన్నోళ్ళకే ఇస్తాడు. ఆయన కూడా ఉన్నోనికే పెడతాడు, లేనికే పెడతలేడు. ఏమి ఇస్తలేదు. ఆయన ఉన్న ఒకటి లేకున్నా ఒకటే. మాకు ఏ ఊరు సర్పంచ్ మీరు ఎప్పుడు? సర్పంచ్ కూడా ఎన్నోసారి చెప్పినాను. ఏం పేరు సర్పంచ్ పేరు? కరుణాకర్. కరుణాకర్. ఆయన కూడా చెప్పిన ఏం పట్టించుకోవాలి. మా ఇంట్లో కూడా రాలేదు. అసలు ఏం లేని వాళ్ళని ఆయన చూడలేడు. ఉన్నోళ్ళ దగ్గరికి పోతారు, లేని దగ్గరికి వస్తారు. అవ్వ వాళ్ళు మొఖం చూసుకుంటే చేస్తాను. అవి కూడా మాకేం చేస్తలేడు. అంటే మీ ఇండ్లకి ఎప్పుడు వచ్చి సర్పంచ్, ఊరు సర్పంచ్ ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటివి సర్పంచ్ల దగ్గరికే పోతాయి. ఏమేమి వస్తాయి ఏం కథ అని వాళ్ళే మీకు చెప్పాలా? ఊర్లకు వంచియాలా? ఆ కారణం ఎవ్వరు చేయలేదు. మాకు ఏ సర్పంచ్ ఏం చేయలేదు. ఏ సర్పంచ్ మాకేమి చేయలేదు. మాకేం రాలేదు. ఆయన సొమ్మె మాకు బాకలేదు. సుషి రానుల్లా ఊర్లల్లో పరిస్థితి అయితే గిట్లుంది. సర్పంచులు నిధులు అయితే వస్తాయి గానీ ఇవి ఊరి గ్రామాలకి అస్సలు చేరతలేవని అయితే వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇట్లుంది పరిస్థితి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.